జూబ్లీహిల్స్ ఫలితం తేల్చేది బీసీలు ముస్లింలే. సెగ్మెంట్లో 4 లక్షల మంది ఓటర్లలో 2 లక్షల మంది బీసీలే. 96,500 మంది ముస్లింలు, 30 నుంచి 39 ఏళ్ల మధ్య 25% మంది ఉన్నారు. వీరిని ప్రసన్నం చేసుకునే పనిలో పార్టీలట. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాన్ని ఈసారి బీసీలు ముస్లింలే నిర్ణయించబోతున్నారు. ఈ నియోజకవర్గంలోని మొత్తం ఓటర్ల సంఖ్యలో వీరే అధికంగా ఉండడంతో వీరి ఓట్లు ఎవరికి ఎక్కువ పడితే వారే విజేతలుగా నిలవబోతున్నారు. దీంతో అన్ని రాజకీయ పార్టీలు 2 వర్గాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,98,982, అంటే దాదాపు 4 లక్షలు. ఇందులో దాదాపు 2 లక్షల వరకు బీసీ ఓటర్లే ఉన్నారు. రెహమత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, యూసుఫ్గూడ, షేక్పేట్ డివిజన్స్లో అధిక శాతం పేద, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారే ఉన్నారు. ఇందులో అధిక శాతం మంది బీసీ ఓటర్లే. ఆ తర్వాత ముస్లిం ఓటర్ల సంఖ్య 96,500 వరకు ఉన్నది, అంటే దాదాపు 1,00,000. బోరబండ, షేక్పేట్, ఎర్రగడ్డ లాంటి ప్రాంతాల్లో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. బీసీల తర్వాత విజేతను నిర్ణయించడంలో వీరి పాత్ర కూడా కీలకమే. దీంతో వీరి ఓట్లపై వివిధ రాజకీయ పార్టీలు కన్నేసినాయి. ఎట్లా ఉన్నారు వీళ్ళు? నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 3,98,982 అయితే ఇందులో పురుష ఓటర్లు 2,07,367, మహిళా ఓటర్లు 191,530. ఇందులో ముస్లిం ఓటర్లు 96,500 ఉన్నారు. మొత్తం ఓటర్లలో వీళ్ళ శాతం 24%. అండ్ వలస వచ్చిన ఓటర్లు, వేరే రాష్ట్రాల నుంచి వలస వచ్చిన సెటిలర్లు ఓటర్లు దాదాపు 35,000 ఉన్నారు. వీళ్ళ వాటా 8.7%. ఎస్సీలు 26,000 ఉన్నారు, 6.5%. మున్నూరు కాపు ఓట్లు 21,800 ఉన్నారు, 5.5% ఓట్లు. కమ్మ ఓట్లు 17,000 ఉన్నాయి, 4.5% ఓట్లు. యాదవులు 14,000 ఉన్నారు, 3.5%. క్రిస్టియన్లు 10,000 ఉన్నారు, 2.5%. ఇదిగో నాకు సబ్జెక్టివ్ కరెక్షన్. ఇది క్రిస్టియన్ ఓట్స్ ఇంతకంటే ఎక్కువనే ఉన్నాయని అనిపిస్తున్నది అక్కడ. మరేమో రాసిరు వీళ్ళు. ఏదేమైనా మరి ఎవరు గెలవబోతున్నారు? ఇప్పుడు విషయం ఏంటంటే ఎవరికి అడ్వాంటేజ్ ఉంది? ఏది ఏమైనా బై ఎలక్షన్ అయినా సరే కొంత అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది, ఎంత మీరు ఏమనుకున్నా ఏం చేసినా. ఎందుకంటే పవర్, పోలీసింగ్, అన్ని రకాల వ్యవహారాలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి కాబట్టి కొన్ని ఎలక్షన్లకు ముందు కొన్ని స్కీమ్స్ ఇవన్నీ ఇప్పుడు జూబ్లీహిల్స్ మీద ప్రధానంగా ఫోకస్ చేసి దాదాపు 100-200 కోట్ల పనులు ఏదో స్టార్ట్ చేసి ఇవన్నీ దీంతో మేము ఇంకా 3 ఏళ్ళ అధికారంలో ఉంటాం, ఇంకా మీరు ఇక్కడ ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యేని గెలిపిస్తే అవకాశం ఉంటుందని ఒకటి. ఇప్పుడు ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే హైదరాబాద్లో ఎవరు మంత్రులు లేరు, మంత్రి పదవి వచ్చే అవకాశం కూడా ఉన్నదని ఇంకొక ప్రచారం. ఇవన్నింటి నేపథ్యంలో కొంత పాజిటివిటీ అనేది ఉంటుంది. గతంలో కూడా బై ఎలక్షన్స్ మనం చరిత్ర చూసినా కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు ఓడిపోయే అవకాశం ఉంటుందంటే అతి భయంకరమైన వ్యతిరేకత ఉండి, పార్టీ వరస్ట్గా ఉండి, క్యాండిడేట్ వరస్ట్గా ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంటే ఆ పరిస్థితి వస్తుంది. కానీ ఇవాళ కాంగ్రెస్ 2 సంవత్సరాల పరిపాలన మీద కొంత వ్యతిరేకత ఉన్నా రకరకాల విషయాలు, నిరుద్యోగుల అంశంలో, ఇంకో దాంట్లో క్యాండిడేట్ విషయంలో వీళ్ళకి అడ్వాంటేజ్గా మారింది. నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వడం కొంత కాంగ్రెస్కి అడ్వాంటేజ్గా మారింది. సో ఇక్కడ మీరు చూడండి, ఆయన పేరును ప్రకటించిన తర్వాత నుంచి ఈనాటి వరకు ఆయన చుట్టే రాజకీయం తిరుగుతున్నది. సరే, కొంత ఆయన వాళ్ళ ఫాదర్ రౌడీ షీటర్ అని ఇంకొక రకంగా ప్రచారం చేసినా దాన్నేం ప్రజలు ఇప్పుడేం ఆయన కత్తులు పట్టుకొని, రాళ్ళు పట్టుకొని ఇళ్ల మీదకి పోయిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? అసలు ఉండే అవకాశం ఉందా? ఆయన వస్తే ఏదో ఇదైపోతుంది, ఏదో వసూలు చేస్తారు, ఇంకోటి చేస్తారు. ఇదంతా కూడా నాన్ సెన్స్ డిబేట్. వాళ్ళకి గ్రౌండ్లో కొంత ప్రజల్లో మంచి పట్టున్నది, ప్రజల్లో కొంచెం సేవ చేసిన పరిస్థితి కూడా ఉన్నది. సో ఇవన్నింటి నేపథ్యంలో ప్రజలు కొంత ఆయన వైపు మొగ్గు చూపుతున్నారు. మీరు చూడండి, ఆ టికెట్ అనౌన్స్మెంట్ ప్రకటన తర్వాత నుంచి ఆయన చర్చ ఎక్కువగా ఉన్నది, ఎక్కువ ఫోకస్ అవుతున్నాడు. సో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఆయనను ఎక్కువ కార్నర్ చేసే విషయంలో ఒక విషయంలో వాళ్ళ ఫాదర్ రౌడీ షీటరు, వాళ్ళు వస్తే ఏదో అవుతుంది, వీళ్ళు వస్తే ఏదో అవుతుంది అని మాట్లాడుతున్నారు తప్ప ఇంకా అంతకుమించి వాళ్ళు మాట్లాడడానికి ఏమీ లేదు అక్కడ. అండ్ దట్టు వాళ్ళు 2 సార్లు ఓడిపోయిన సింపతి ఉన్నది, కార్పొరేటర్గా ఓడిపోయిన సింపతి ఉన్నది. ఎంఐఎంతో గతంలో వాళ్ళు పార్టీలో ఉండి కలిసి పనిచేసారు, అక్కడ ఉన్న మైనార్టీ వర్గాలతో దగ్గరగా ఉన్న పరిస్థితి ఉన్నది. యాదవ సామాజిక వర్గం నుంచి ఉన్నాడు కాబట్టి యాదవుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి, బీసీల ఓట్లు మెజారిటీ ఉన్నాయి. ఇవన్నీ ఈక్వేషన్స్ నేపథ్యంలో నవీన్ యాదవ్ కొంత అడ్వాంటేజ్గా ఉన్నమాట 100% వాస్తవం. అందుకే ఆయన టికెట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఒక పాజిటివిటీ అనేది పెరిగింది తప్ప తగ్గలే. సో అందుకే ఆయన గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు, ఉన్న ఫ్యాక్టే మనం మాట్లాడుతున్నాం.
ఉన్న ఫ్యాక్టే మాట్లాడుతున్నాం. మళ్ళీ దట్టు ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే ఈ ఎలక్షన్ గెలవడం వలన ఓడిపోవడం వలన ఎవ్వరికి ఏమీ జరగదు. బీఆర్ఎస్కి జరిగేది ఏమి లేదు, కాంగ్రెస్కి వచ్చేది ఏం లేదు. ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్లు, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు, ఇంకా చాలా ఎలక్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత జనరల్ ఎలక్షన్స్. బీఆర్ఎస్ మునుగోడులో గెలిచింది, తర్వాత ఓడిపోలేదా? అసలు ఈ ఒక ఎలక్షన్లకి ఇంకొక ఎలక్షన్లకి మనం లింక్ పెట్టి అయిపోయింది ఏదో అయ్యింది, నథింగ్, ఏం జరగదు. ఇది ఆ నియోజకవర్గం వరకే. ఒకవేళ కాంగ్రెస్ తప్పుల మీద తప్పులు చేస్తే తప్ప ఇక్కడ వాళ్ళకే అడ్వాంటేజ్గా ఉన్నది నాకు తెలిసి అయితే.